ఈ ప్రశ్నకు బదులేది 125వ ప్రశ్న. అహల్య శాప విమోచనం శ్రీరాముడి వనవాసంలో జరిగిందా అంతకు ముందా? చెప్పగలుగుతారా? చెప్పండి. ఈ ప్రశ్నకు బదులేది 125వ ప్రశ్నకు జవాబు అహల్య శాప విమోచనం అరణ్యవాసంలో జరగలేదు. విశ్వామిత్రుడి యాగరక్షణ అనంతరం విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్ళారు. ఆ దారిలో జరిగింది. అందరూ బాగా చెప్పారు. ఈ ప్రశ్నకు బదులేది 91వ ప్రశ్న. విరూపాక్షుడు అంటే ఏ దేవుడు? చెప్తారా? తేలికైన ప్రశ్న, ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నకు బదులేది 91వ ప్రశ్నకు జవాబు విరూపాక్షుడు అంటే శివుడు. ఆయనకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ కన్ను ఒకటి ఉంటుంది కదా మధ్యలో, ఇక్కడొకటి, మధ్యలో ఒకటి, ఇక్కడొకటి, అంటే విరూపంగా ఉంటుంది కాబట్టి ఆయన్ని విరూపాక్షుడు అని చెప్పి అంటారు. విరూపాక్షుడు అనగా శివుడు అని అర్థం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.